గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఈ మధ్య మనం చాలా సంఘటనలు చూస్తా ఉన్నాం. తొక్కిసలాటల్లో జనాల మృతి. అది అవును. మనకి ఒక 30, 40 సంవత్సరాల క్రితం గనక జరిగినాయి అనుకోండి. సో, అప్పటికి జనాలకున్న అవేర్‌నెస్ గాని, లేకపోతే సెక్యూరిటీ మెషర్స్ గాని అయన్నీ గూడా అంత ఉండేవి గాదు గాబట్టి అప్పుడు ఆ తొక్కిసలాటలు జరిగినియి. ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా లేకుండా అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకి ఎక్కడ చూసుకున్నా సరే, ఎక్కడ ఏం జరుగుతుందన్నది మన క్షణాల్లో మనకు తెలిసిపోతుంది. ఈవెన్ ట్రాఫిక్కు ఏ టైంలో ఎటేపు ఎక్కువ ఉంటుందో కూడా మనకి సమాచారం వచ్చేస్తుంది. అటువంటి రోజుల్లో గూడా ఎందుకు సార్ మనకి పలు చోట్ల ఈ తొక్కిసలాటలు ఈ మధ్య జరుగుతా ఉన్నాయి? మనం చూసాం. ఒక గుడి దగ్గర గావచ్చు, లేకపోతే మనకి ఈ దేవాలయాల దగ్గర గావచ్చు, అలాగే మనకి ఒక ఒక మొ బాబా ఏదో ఒకసారి పెడితే దాంట్లో గూడా ఇట్నే తొక్కిసలాట జరిగింది దా దా ఉత్తరప్రదేశ్. దాంట్లో తొక్కిసలాట జరిగింది. అలాగే మనకి ఈ మధ్య మనం వీటిలో కూడా చూసాము. ఏది మన ఆహ్, ఈ త్రివేణి సంగమము మొన్న ఈ వైకుంఠ ద్వార దర్శనం రోజు టికెట్ల కోసం గూడా అలాగనే కదా జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం జరిగింది. అలాగే మనకి నార్త్ ఇండియాలో ఈ మధ్య ఒక స్నానాలు అయ్యి చేస్తా ఉన్నారు కదా! కుంభమేళ. కుంభమేళ. కుంభమేళాలో చేస్తా ఉన్నారు. సో, ఈరోజు చూసుకుంటే బెంగుళూరులో ఆర్‌సీబీలో సన్మాన కార్యక్రమం చేసుకుంటే అక్కడికొచ్చేసి 11 మంది తొక్కిసలాటలో యువకులు చనిపోయారు. అంటే మనకి దేవాలయాల దగ్గరికెళ్ళినా అదే ఇది ఉంది. కుంభమేళా లాంటి ఆటికెళ్ళినా అదే అదే చోటుంది. సినిమా టికెట్లంటే ఒకప్పుడు మన చిన్నప్పుడు సినిమా టికెట్ల దగ్గర జరుగుతా ఉండేయి. ఇప్పుడు ఆర్‌సీబీ లాంటి మ్యాచ్ బెంగుళూరులో గెలిస్తే అక్కడ గూడా కుర్రాళ్ళు అంతే ఆళ్ళ చేతుల్లో ఎప్పుడు స్మార్ట్ ఫోన్‌లుంటాయి. జనాలు ఎంతమందొస్తున్నారో ఆళ్ళకి తెలుస్తా ఉంటుంది. అలాంటోళ్ళు గూడా ఎళ్లి ఆ తొక్కిసలాటలో 11 మంది చనిపోవడం నిజంగా బాధాకరం సార్. కానీ అసలు ఎందుకు జరుగుతున్నాయి సార్? అసలు ఇంత ఏలమీరు ఎందుకవుతుంది జనాలకి? ఇది బాగా కరెక్ట్‌గా అర్థం కావాలంటేనండి, మీరు 'అప్పు చేసి పప్పు కూడా' అనే ఒక సినిమా చూడాలి. హుహు. ఇది 'ఎల్‌వి ప్రసాద్' డైరెక్షన్‌లో 'ఎన్టీ రామారావు', 'సావిత్రి', 'రేలంగి', 'జగ్గయ్య', 'జమున' ఈ తారాగణంతోటి 'ఎస్‌వి రంగారావు' వీళ్ళతోటి తీసిన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా. అందులో రేలంగి సాధు వేషం కడతాడు. కట్టి అతను బాగా నిండుగా జుట్టుంటది రేలంగికి. అయినా కూడా విగ్గు పెట్టుకుంటుంటాడు. విగ్గు పెట్టుకుంటుంటే అతను శిష్యులు అడుగుతారు, "ఈ బందోబస్తంతా దేనికి గురువుగారు? మీరు అలా ఎళ్లి కూర్చోవచ్చు కదా!" అంటే, "ప్రజలది వేలం వేరురా! దాన్ని ఎవరు అంచనా వెయ్యలేరు. ఏది ఎలా జరుగుతుందని చెప్పలేం. మన బందోబస్తులో మనం ఉండకపోతే అసలకే మోసమై గుండొస్తుంది" అని అంటారు. ఆ తర్వాత ఆయనొచ్చి కూర్చొని ఒక పాట కూడా ఉంటది. మంచి రసవత్తరమైన కామెడీ పాట. కైలాసమెళ్ళాను రామహరి అని ఇట్లా ఒక పాట కూడా ఉంటది. అందులో ఆపోజిట్ లో హీరోయిన్ గిరిజ అనుకుంటాను ఈయనకి పేరు. ఆవిడ కూడా పాట పాడతా అసలు ఈ స్వాముల వారి ఒక్కొక్క వెంట్రుకని ఇంట్లో పెట్టుకుంటే చాలా అసలు అదృష్టం కలిసి వస్తదంట అని చెప్పగానే జనాలందరూ ఎగబడి తలా ఒక వెంట్రుక పీక్కొని వెళ్ళిపోతారు. అదే విగ్గు పెట్టుకున్నాడు కాబట్టి రేలంగికి మళ్ళీ అది తీసేస్తే మళ్ళీ జుట్టొచ్చింది. అదే విగ్గు పెట్టుకోకపోతే పరిస్థితి ఏంటండి? మొత్తం పీక్కొని రక్తం రావటమేగా. మీరు కాలం ఏం జెప్పినా సరే, ఎంత అడ్వాన్స్ అయ్యాము, స్మార్ట్ ఫోన్‌లు చేతిలో ఉన్నాయనుకున్నా సరే, వేలం వెర్రి 1000 వెర్రి 1000 తల్లులు వేయును అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే రకంగా ఉంది. దీనికి వెనకటికే చెప్పారు సామెత. ఎన్ని పరగణాలకు పోయినా సరే, రూపాయికి 16 అనాలే అని. ఆ రోజుకున్న పరిజ్ఞానంతోటి. ఏ పరగణాకు పోయినా సరే రూపాయికి 16 అనాలే. ఒక్క రూపాయి కూడా పెరగదు. ఒక్క పైసా కూడా పెరగదు దాంట్లో ఆ రూపాయిలో. అట్లాగనే మనిషి బుద్ధి కూడా మీరు ఎంత అడ్వాన్స్ అయినా అది మారదు. వేలం వెర్రి, వేలం వెర్రి. అంతెందుకండి చంద్రుడి మీద ప్లాట్‌లేసి రియల్ ఎస్టేట్ చేసిన గనులు ఈ భూమి మీద ఉన్నారు తెలుసా? మనం చంద్రమండలం మీదకి ఎప్పుడు వెళ్తాం? అక్కడ ఫ్లాట్ మనం ఎప్పుడు కొంటాం? అక్కడ ఫ్లాట్ ఎవడేశాడు? మన బిట్టు చూపించడానికి అప్పుడు ఎవడొస్తాడు? ఎవడో కూడా తెలీదు. బుకింగ్ చేసుకొని అడ్వాన్స్ కట్టినోళ్ళు మహాగనులు కూడా ఉన్నారు. ఒకడు రియల్ ఎస్టేట్ చేసి చంద్రమండలం మీద ఫ్లాట్లు అమ్ముతుంటే ఆడమ్మిన ఫ్లాట్లు కొన్న గనులు కూడా ఉన్నారు. వాడికి బిజినెస్ ఇచ్చిన ఇక్కడ కస్టమర్లు కూడా. ఎంత వేలం వేర్లు ఉన్న వాళ్ళు ఎంత అడ్వాన్స్ కాలం వచ్చినా గానీ ఇలాగనే ఉంటారు.
దీంతో పాటుగా ఇదొకటే అనుకుంటున్నారా? ఆర్సీబీ మ్యాచ్ గెలిస్తే అని అంటే ఏంటంటే సినిమాకి ఓపెనింగ్, దీని సినిమా రిలీజ్ చేయబోయే ముందు ఒక షో లాంటివి పెడతారు చూడండి. ఆ షోలకు వెళ్ళి కూడా జనాలు తొక్కుకొని చచ్చిపోయారు. రేవంత్ రెడ్డి నేను పర్మిషన్ ఈయన పో శిల్పారామంలో చేసుకుంటానికంటే వేరెక్కడో ప్రైవేట్ దీంట్లో పెట్టుకున్నా ఆపి ఆపి గేట్లు దిగగానే పరిగెత్తుకుంటూ వెళ్తూ తొక్కుంటూ వెళ్ళిపోయారు. మొన్నటికి మొన్న సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న పిల్లాడిని తొక్కి చంపేశారండి. ఆ వేలం వెర్రి ఎప్పుడు పోతుంది? ఇవన్నీ చూసుకునే కదా ఫ్యాన్ బేసు ఫ్యాన్డమ్ అంటారు చూడండి. అన్ని ఇక్కడి నుంచే పుట్టేది. ఈ వేలం వెర్రిని బేస్ చేసుకునే పుడతాయి. మనిషి బుద్ధిలో ఆ నాడి మారలా, ఆలోచన మారలా. నాకు తెలిసి మన ఒక్కళ్ళమే సార్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ, లేకపోతే కుంభమేళా తొక్కిసలాట్లప్పుడు జరిగింది కానీ, దాన్ని ప్రభుత్వాలకు ఎక్కువ ఆపాదించకుండా, లేకపోతే అది ప్రజలు కూడా ఎంతో కొంత బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పాం. కానీ ఆ రోజు అల్లు అర్జున్ తప్పు పట్టిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అల్లు అర్జున్ అది చేసిన తప్పని. నిజంగా అదే అనుకుంటే మరి ఈ రోజు ప్రభుత్వమే నిర్వహించింది కదా, అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే అవ్వచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించింది కదా. మరి అవునండి. చాలా అసలు ఇదే మొట్టమొదటిసారి గెలవటం చానాళ్ళకి ఈ అదృష్టం దక్కిందని వాళ్ళు ఈ రోజున ఒక సభ పెట్టారు. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు గెలిచారు కాబట్టి డెఫినెట్ గా ఒక ఈ ప్రౌడ్ సలార్ మూమెంట్. కప్పు నమ్దే అని వాళ్ళు స్లోగన్ వేసుకొని మరీ పెట్టారు. అదే కాకపోతే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు స్టేడియం పట్టే అంతమంది జనాలు వస్తారు అనుకున్నాం కానీ ఇంతమంది జనాలు వస్తారు అనుకోలేదు. అక్కడ జరిగింది నిన్నటి నుంచి కూడా. అనుకోలేదని అనుకుంటానికి నువ్వెవరండి చవటానికి? వీళ్ళకి నువ్వేమన్నా పర్టికులర్ గా రెస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టి దానికి పాసులు ఇష్యూ చేసి టికెట్లు పెట్టి ఎంతమంది అలౌ చేస్తాము అని ఏమన్నా పెట్టావా? ఏం లేదు కదా. కాదు కాదు, మనం చేసే ఈ ఈ ప్రయత్నానికి లేదు, అశేషంగా జనం కావాలి. మహానాడికి మొన్న ఎంతమంది వచ్చారు చెప్పండి? అంతమంది వస్తారు అనే ఊహ ఉంటే అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు, ఆ రకంగా ఏర్పాట్లు చేసుకుంటారు. గంట 2 గంటల్లో అయిపోయేటట్టు చేసుకున్నా గానీ లేదు, వేలం వెర్రిగా ఎంతమంది వస్తారో తెలియకుండా మేము వస్తారు అనుకోలేదండి. ఎందుకు అనుకోలా నువ్వు? వస్తారు అనుకోనే పెట్టింది. బిగ్ అమౌంట్ లో జనాలు వచ్చి దీన్ని విజయవంతం చేసేస్తారు, జయప్రదం చేసేస్తారు, జయసుధం చేసేస్తారని కదా నువ్వు పెట్టింది అక్కడ. వస్తారని అనుకోలేదంటే అది పూర్తిగా వైఫల్యం. ఒక స్టేడియంలో ఎంతమంది పడతారు అది మీకు తెలియదా? అంతమందికి రిస్ట్రిక్టెడ్ గా మీరు ఏమన్నా పాసులు ఇష్యూ చేశారా? లేకపోతే టికెట్లు ఏమన్నా అమ్మారా? మ్యాచ్లకైతే అంతమంది రారెందుకండి? మ్యాచ్లకి టికెట్ కొనుక్కొని రావాలి కదా, పాస్ ఇష్యూ చేస్తారు రావాలి కదా. ఇది ఫ్రీగా పెడితే అంతమంది కాదు ఎంతమంది అయినా వస్తారు. ఇది అనాది కాలం నుంచి నడుస్తున్నదే. పెద్ద సామెత కూడా వచ్చింది దీని మీద. అక్కడ జయమాలిని వచ్చిందటరా అని చెప్పి మరి ఓ పంతులు గారు పిల్లాన్ని కూడా తీసుకొని వెళ్ళాడట. ఏంటి అని అంటే మళ్ళీ అందరూ అదే ఊపులో తిరిగి వెళ్ళిపోతుంటే చూడటానికి టికెట్ పెట్టారట అని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారంట. టికెట్ పెడితే ఊరు రారు, ఆ విషయం వీళ్ళకి తెలుసు, అందుకని ఫ్రీగా పెడతారు. టికెట్ పెట్టి టికెట్లు అమ్ముకుంటే రిస్ట్రిక్టెడ్ గా పరిమితిగానే ఉంటది, ఇలాంటి సంఘటనలు జరగవు. ఎంత ఖర్చు పెట్టి ఏం చేసినా పోయిన మనిషి ప్రాణం తిరిగి రాదండి. ప్రజల వేలం వెర్రిని వీళ్ళు బేస్ చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు కూడా ఈ ఫ్రీగా పెట్టి దీన్ని ఏం చేసేది కాదు. ఇది కూడా ఇన్వెస్టర్ల మీదనో లేకపోతే అడ్వర్టైజర్స్ మీదనో వాళ్ళ మీద డబ్బులు సంపాదించడానికి ఈవెంట్లు ఏమన్నా ప్రజల మీద అభిమానం పెరిగిపోయి, కప్పు మీద అభిమానం పెరిగిపోయి, రాష్ట్రం మీద అభిమానం పెరిగిపోయి పెడుతున్నారు అనుకుంటున్నారా? కాదు. వీళ్ళు ఇవన్నీ పెట్టేది ఎందుకు అనుకుంటున్నారు? వేరే రకంగా డబ్బు సంపాదించడానికి. ఇంకొక రూపంలో వస్తుంది ఆ రూపాయి. అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఎంతమందిని అలౌ చేస్తామని చెప్పాలి. ఎంతమంది అయినా రాండి అని చెబుతారు ముందు, అందుకనే వస్తాయి. ఎప్పుడు ప్రతి తప్పులోను ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు
అందులో ఏదో ఒక తప్పు ఉంటుంది, అది మానవ తప్పిదమే అవుతుంది, దానికి బాధ్యులు ఎవరో ఒకళ్ళు అవుతారు, అయి తీరాల్సిందే. అప్పుడు ప్రజల్ని కూడా నిందించాల్సిన అవసరం ఉంది కానీ కేవలం ప్రజల్ని అనటానికి లేదండి. అందరిది ఉంది, ఇందులో అందరూ పాలిభాగస్తులే. యాహ్! డెఫినిట్‌గా సార్. ఒకటేంటంటే సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కళ్ళకి గూడా మేము గూడా అక్కడున్నాం, మేము గూడా ఎళ్ళాం అని చెప్పుకోవడం అన్నది ఒక బాగా ఫ్యాషన్ అయిపోయింది. సినిమా ఆ! గూడా అంతే. ఒక సెల్ఫీ తీసుకోవటం ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టుకోవటం, ఆ! ఓ సెల్ఫీ తీసుకోవటం ఫేస్‌బుక్ లో పెట్టుకోవటం, అక్కడికెళ్ళి 2, 3 రీల్స్ చేయటం. అక్కడికెళ్ళి 2, 3 రీల్స్ చేయటం. హ్మ్. ఆ! సో ఆ పేరు మీద మన మన రీల్ ఏమన్నా వైరల్ అయితే మనం కూడా సెలబ్రిటీ అయిపోతాం. అదే. సో ఆటిలతో వచ్చిన దరిద్రాలు ఇయన్నీ గూడా. యాహ్! అది థాంక్ యూ. అది ప్రజల్లో ఉన్న అదొక ఆలోచన. వెర్రితనం. హ్మ్. కాపోతే ఏంటంటే ప్రభుత్వాలు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండదా అన్నది అసలు ఇంకోటనమాట. ఆ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ గూడా లేకుండా కాదు. హ్మ్. ఓపెన్ అసలు పెట్టకూడదు. హ్మ్. రిస్ట్రిక్టెడ్ గానే పెట్టాలి. హ్మ్. ఫ్రీగా పెట్టిన పాసులు ఇష్యూ చేయాలి. లేదు టికెట్ పెడితే ఎంతమంది వస్తారో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆ టికెట్లు చాలా మంది కొనే స్తోమత ఉన్నా కూడా రిస్ట్రిక్టెడ్ గానే దొరుకుతాయి కాబట్టి అది రిస్ట్రిక్షన్ లోనే ఉంటదది. అదే. అది లైవ్ వస్తది గదా! అందులో చూసుకుందాంలే అనుకుంటారింక. అందులో చూసుకుందాం అనుకుంటారు. హ్మ్. లేదు అని అనుకుంటే ఇంకా ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కొని అంతవరకే వస్తారు. హ్మ్. లేదు రాని వాళ్ళు ఎవరు మరి ఇది ఇలాగ టికెట్ లేని వాళ్ళు ఏదన్నా పాసులు లేని వాళ్ళు ఉన్నారంటే వెనక్కి పంపించేస్తారు పోలీసులు. హుహు. అప్పుడు పని చాలా సులభంగా ఉంటదండి. అవును. వీళ్ళే కావాలని కాంప్లికేషన్ చేస్తారు. ఎందుకంటే ఓ 10,00,000 మంది వచ్చారని చెప్పుకుంటే ఎంత ఘనంగా ఉంటదండి. కాపోతే ఓ 11 మంది తొక్కిసలాడి చచ్చిపోయారంటే అంతే చండాలంగా కూడా ఉంటది. యాహ్! మీ హయాంలో జరిగిన ఒక కార్యక్రమం. ఇది అదే. చూసుకునేటప్పుడు ఇది చూసుకోవట్లేదు ఎవరు. అదే. హుహు.